మనకు ఈ ఎపిసోడ్లో క్లియర్గా తెలుస్తుంది 10 years బ్యాక్ ఏం జరిగింది అనేది. స్టోరీ అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మీకు స్టోరీలో ఇప్పటి వరకు సంబంధం లేని ఒక 2 క్యారెక్టర్స్ని చూపించడం జరిగింది. వాళ్ళిద్దరు ఎవరంటే రవి వైఫ్ నాగమ్మ. ఈ నాగమ్మ క్యారెక్టర్ని బాగా గుర్తుపెట్టుకోండి. ముందు స్టోరీతోనూ రిలవెంట్ అవుతుంది. మీకు ఇంతకు ముందు కూడా ఈ వర్డ్ ఎక్కడో వినుంటారు కదా. రవి ఎవరు అంటే చేపలు పట్టుకునే ఒక వ్యక్తి. అతని దగ్గర ఒక బోట్ ఉంటుంది. ఆ బోట్కి ఏంటి అంటే ఫైనాన్స్ తీసుకుంటాడు, వడ్డీ ఇరుక్కుపోతాడు, కట్టలేకుండా ఉంటాడు. అందుకని వాళ్ళ ఓనర్ ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఉంటాడు. నాగమ్మని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లోంచి తీసుకొచ్చేసి పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళకి పిల్లలు ఎవరూ లేరు, వీళ్ళిద్దరే హ్యాపీగా ఉంటారు. రవి వాళ్ళ వైఫ్ని చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు. ఎందుకంటే అంతో కొంత చదువుకున్న అమ్మాయిని చేసుకున్నాను, అందంగా ఉంది అని చెప్పి. వీళ్ళకి పిల్లలు లేరు. మనకి వీళ్ళతో పాటు కొంచెం స్టార్టింగ్లో సీన్ చూపిస్తాడు, లాగ్ అయింది అనే ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ మూవీలో కొంచెం పర్వాలేదు కాసేపు. తర్వాత ఎక్కడికి వెళ్తుందంటే స్టోరీ సడన్గా ఒకరోజు రవి ఇంటికి ఒక 3 వ్యక్తులు వచ్చి గట్టిగా అరిసి పిలుస్తారు. నీకు సాయంత్రం అక్కడికి జెట్టి తీసుకుని వచ్చేసే బోట్ని తీసుకెళ్ళాలి, లోడ్ చేయాలి అన్నట్టు. తను విన్నట్టు ఉంటుంది. సరే నాగమ్మ రేత్రి అయినప్పుడు తిని చెప్పకుండా నాగమ్మకి వెళ్ళిపోతాడనమాట ఆ బోట్ తీసుకుని. సరే ఇంకెక్కడ ఉంటాడు, ఆ ఏరియాలోనే ఉంటాడు కదా, అక్కడికే వెళ్దాము వాళ్ళు చెప్పిన ప్లేస్ కానీ. నాగమ్మ ఫస్ట్ బోట్లోకి వెళ్ళి చూసి బోట్లో లేడు అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే ఎందుకంటే నాగమ్మ అన్నం తీసుకుని వెళ్తుంది. రవి అన్నం తినకుండా వెళ్ళిపోయాడు, చేపల కూర వండాను అని చెప్పి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అదే ప్లేస్ అంటే మీకు ఇంతకుముందు టనెల్ ఉంది కదా మనకి కాటేజ్ బ్యాక్ సైడ్, ఆ లైట్ హౌస్కి కనెక్ట్ అవుతుంది కదా డైరెక్ట్ బీచ్కి. ఆ బీచ్ ఎండింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి గట్టిగా నాగమ్మ అరుస్తూ ఉంటుంది వాళ్ళ ఆయన కోసం. ఎక్కడున్నావయ్యా, నీకోసం అన్నం తెచ్చాను, ఒక్క పని కూడా సరిగ్గా చేయవు అని. కానీ అక్కడ తను చూసే విషయం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి బోట్లోకి ఒక 8 మంది పిల్లల్ని కాళ్ళు చేతులు కట్టేసి బలవంతంగా ఎక్కించి తీసుకెళ్తున్నారనే విషయాన్ని గమనించిన నాగమ్మ వీళ్ళందరినీ కూడా మళ్ళీ పెద్ద పడవలోకి ఎక్కిస్తారు వాళ్ళ బోట్ దగ్గరికి అని అక్కడికి వచ్చేస్తుంది. అక్కడికి వచ్చి వాళ్ళ ఆయన రవి నువ్వు అసలు ఏం చేస్తున్నావు, నీకన్నా అర్థమవుతుందా, చిన్న పిల్లలు, మనకు అసలే పిల్లలు కూడా లేరు, ఇలాంటి పాప పనులు చేయొద్దని చాలా బతిమలాడుతుంది. అప్పుడు రవి చెప్తాడు, ఇది మా ఓనర్ గారికి చేసేటటువంటి ఆఖరి పని, నేను ఈ పని చేయకపోయినా వాళ్ళు ఊరుకోరు, మనల్ని ప్రశాంతంగా బతకనివ్వరు, కాబట్టి నేను చెప్పేది విను, ఈ పని చేస్తే మనకి చాలా డబ్బులు వస్తాయి, నేనేమి చేయని ఈ పిల్లల్ని, ఇక్కడ ఏమీ జరగట్లేదు, నువ్వు కంగారు పడకు, వీళ్ళని తీసుకుని వెళ్ళి ఒక కంటైనర్లో ఎక్కించేసి 2 గంటల్లో వెనక్కి వచ్చేయడమే, మనకి కావాల్సినంత డబ్బు ఇస్తారు, ఆ డబ్బు తీసుకుని మనం చాలా సంతోషంగా బతకొచ్చు అని చెప్పి నాగమ్మకి జరిగిందంతా చెప్తూ ఉంటాడు. కానీ నాగమ్మ సస్సేమీర అందుకు ఒప్పుకోదు. ఈలోపు ఓనర్ గారు వచ్చారనే విషయం తెలిసిన తర్వాత తిన్న ఇంటికి వెళ్ళిపోమని చాలాసేపు బతిమలాడతాడు. అయినా నాగమ్మ గొడవ పడుతూనే ఉంటుంది, ఈ పిల్లల్ని వదిలే రవి అని. ఇంతలో చేసేది ఏమీ లేక తను చాచిపెట్టి కొడతాడన్నమాట. ఆ కొట్టిన దెబ్బకి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది నాగమ్మ. ఇంతలో ఓనర్ వస్తుంది. నాగమ్మని చూడకూడదని చెప్పి పడవలోనే ఒక వైపుకి లోపలికి తీసుకెళ్ళి దాస్తాడు. ఇంతలో ఓనర్ వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఓనర్ గారు లెక్క సరిపోయిందా, 8 మంది ఉన్నారు, ఈ 8 మందిని ఇంకొక 2 గంటల్లో ఖచ్చితంగా నేను కంటైనర్లో ఎక్కించేసి మీకు కాల్ చేస్తాను, తర్వాత డబ్బులు తీసుకుంటానంటే నీకు కావాల్సిన డబ్బులు ఇవిగో అని చెప్పి రవికి ఇచ్చేస్తారు. రవి ఆ డబ్బులు అక్కడే పెడతాడు. ఓనర్ గారు కారులో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత రవి తన బోట్ స్టార్ట్ చేసి ఈ బోట్కి ఏంటి ఎటు వెళ్ళిపోకుండా హోల్డర్ ఏదో పెట్టి ఒక గొడ్డల లాంటి దాన్ని వాళ్ళ వైఫ్తో మాట్లాడడానికి వస్తాడు. వచ్చినప్పుడు నాగమ్మ చెప్పిద్ది, నువ్వు చేసేది చాలా తప్పు పని రవి, ఇలాంటి పనులు చేయొద్దు, చిన్నపిల్లలు వాళ్ళని వదిలేసాయి అంటే అస్సలు వినడు. ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ పిల్లల్ని కాపాడాలి అని తనలో ఉన్నటువంటి ప్రేమనంతా చంపేసుకుని అక్కడ ఒక కత్తి ఉంటే ఆ కత్తి తీసుకుని తను ఆ తలను నరికేస్తుంది నాగమ్మ. ఆ సిచ్యువేషన్ చూసిన పిల్లలు చాలా భయంతో వణికిపోతారు. కానీ నాగమ్మ అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. ఎందుకంటే రవి నుంచి మనల్ని కాపాడుతుంది అనే ధైర్యం ఏర్పడుతుంది. ఈలోపు ఏం జరిగిద్ది అంటే బీచ్లో తిన తల కొట్టుకుని వస్తుంది. 2 రోజులు అవుతుంది. వీళ్ళు కంటైనర్ ఎక్కరు, ఎలాంటి ఫోన్ కాల్ రాదు. పోలీసులకి ఆఫీసర్స్కి వెతకడం మొదలు పెడతారు. రవి వాళ్ళ వైఫ్ ఎక్కడున్నారు, ఆ ఫస్ట్లో వచ్చి 3 పనులకు పిలిచారు కదా, ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే 2 రోజుల నుంచి కనిపించట్లేదని అందరూ చెప్తారు. బీచ్లో ఒక తల కొట్టుకుని వస్తుంది. అదే విషయం కానిస్టేబుల్ తీసుకుని వెళ్ళి కాళీపట్నం ఎస్ఐకి చెప్తాడు. అప్పుడు ఎస్ఐ ఎవరు అంటే ఇప్పుడు డిఐజీగా వర్క్ చేస్తున్నటువంటి ఆఫీసరు.
సో ఆయనకి చెప్తే సరే అలర్ట్ చేయండి, బస్ స్టాప్లు, రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా అలర్ట్ చేసి ఆ అమ్మాయి ఫోటోని పంపించి కేర్ఫుల్గా పట్టుకోండి, ఆ బోట్ని కూడా పట్టుకోండి అని చెప్తాడు, నియర్ బై ఏవైతే స్టేషన్స్ ఉన్నాయో. సరే కానిస్టేబుల్ అదే విషయాన్ని చెప్పడానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ తర్వాత ఏం జరుగుతుందంటే మనకి నాగమ్మ ఈ బోట్ని ఒక షటర్లో దాచేసి ఈ పిల్లలందరినీ ఆ ప్లేస్లో ఉండమని చెప్పి తను సిటీకి వెళ్ళి వీళ్ళకి కావాల్సిన ఫుడ్ అన్నీ తీసుకొస్తూ ఉంటుంది. ఇలా కొద్ది రోజులు గడుస్తుంది. ఆ పిల్లల్ని బాగానే చూసుకుంటుంది. కానీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. తర్వాత ఒక దగ్గరికి వెళ్ళి నాగమ్మ ఎన్ని చోట్ల పని ట్రై చేసినా ఎక్కడా పని దొరకదు. ఆఖరికి తను ప్రాస్టిట్యూట్గా కూడా మారుతుంది. నైట్ టైం అక్కడ నుంచుని డబ్బులు సంపాదించి ఆ వచ్చిన దాంట్లోనే ఈ 10 మంది పిల్లలకి తెస్తూ ఉంటుంది. ఈ 10 మంది పిల్లలు ఎవ్వరికి కూడా 2-3కి మాత్రమే తెలుగు వచ్చు, మిగతా వాళ్ళకి ఏమీ అర్థం కావు. అప్పుడు నాగమ్మ ఇల్లు బొమ్మ వేసి మీ ఇల్లు ఎక్కడా, మీ అమ్మ నాన్న ఎక్కడా అని బొమ్మలతో డ్రా చేసి చూపితే వాళ్ళు చెప్తారు, మాకు అమ్మ నాన్న ఎవరూ లేరు, మమ్మల్ని డబ్బు కోసం అమ్మేశారు, మాకెవ్వరూ లేరు, ఇల్లు కూడా లేదు అని చెప్పి అప్పుడు నాగమ్మే తల్లిగా మారుతుంది ఆ అందరి పిల్లలకి. వాళ్ళు నిజంగా నాగమ్మని చూస్తే ఒక అమ్మని చూసినటువంటి ఎగ్జైట్మెంటే ఉంటుంది. మాకు ఇక్కడ సేఫ్టీ ఉంది అని నమ్ముతారు. నాగమ్మ వెళ్ళి పనిలోకి వచ్చేటప్పుడు అన్ని పిల్లలకి బొమ్మలు, బట్టలు అన్నీ తీసుకొస్తూ ఉంటుంది. ఒకరోజు పోలీసులు నైట్ టైం అక్కడ నుంచున్న అమ్మాయిలందరినీ, అంటే రెడ్ లైట్ ఏరియాలో నుంచి ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా జీప్ ఎక్కించమని అక్కడ గొడవ జరుగుతూ ఉంటే నాగమ్మ భయపడిపోయి ఒక లారీ వెనకాల దాక్కుని చూస్తూ ఉంటుంది ఏం జరుగుతుందా అని. ఇంతలో చెల్లప్ప అక్కడికి వచ్చి కారు ఆపి, ఎందుకు వీళ్ళందరినీ ఇలా భయపెడుతున్నారు, ఇక్కడ ఎలాంటి అబ్బాయిలు లేరు, వాళ్ళు రేటు మాట్లాడుకుని వెళ్ళట్లేదు, ఇదంతా తప్పు, నేను కేసు బుక్ చేస్తానంటే ఇంకా పోలీసులు వదిలేస్తారు, వాళ్ళందరినీ అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. ఈ విషయం చూసినటువంటి నాగమ్మకి చాలా నమ్మకం ఏర్పడుతుంది. ఎలాగైనా సరే చెల్లప్పని కలవాలి అనుకుంటుంది. చెల్లప్ప దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్తుంది. అప్పుడు చెల్లప్ప, మరి నేను ఇంకేసి పోలీసుల దగ్గరికి వచ్చి కోర్టులో జరిగిందంతా చెప్తే నా భర్తను చంపేసిన కేసులో నన్ను అరెస్ట్ చేస్తే నా పిల్లలు అన్యాయం అయిపోతారు, ఈ 10 మందిని ఏం చేయాలి అని అడుగుతుంది. పర్వాలేదు, దాన్ని సెల్ఫ్ డిఫెన్స్గా మనం వాదించవచ్చు, నీ హస్బెండ్ని నువ్వు చంపిన దాన్ని అని చెప్పి చెల్లప్ప భరోసా ఇస్తే, సరే నువ్వు మెజిస్ట్రేట్కి వచ్చి డైరెక్ట్గా ఏం జరిగిందో చెప్తావా అని అడుగుతాడు. వస్తాను అని చెప్పి నాగమ్మ ఒప్పుకుంటుంది. తర్వాత రోజు కోర్టుకి వెళ్తుంది నాగమ్మ. కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, కోర్టుకి వెళ్ళి వచ్చే వరకు కూడా జాతరలో అట్టిపెట్టి ఒక ముసలావాడిని అడుగుతుంది, సాయంత్రానికల్లా వచ్చేస్తాను, పని అవుతుంది, నా పిల్లల్ని చూస్తావా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ గసురుతారు. అందులో ఒకళ్ళు నేను ఖాళీ వేషం వేస్తాను అంటే, వాళ్ళు వీడికి వచ్చిన పిల్లల చేత అమ్మవారి వేషం వేయించకూడదని తెలియదా అని చెప్పి పూజారి తిడతాడు. అప్పుడు ఒక పాప డౌట్ అడుగుతుందన్నమాట, అసలు అమ్మగా కొలిచేదే ఖాళీగా అమ్మవారిని, అట్లాంటి వేషాలు మనల్ని వేయనివ్వరేంటమ్మా అంటే ఆ ముసలావిడ అంటుంది, ఖచ్చితంగా సాయంత్రం వచ్చి నువ్వు తీసుకెళ్తానంటే నీ పిల్లల్ని ఇక్కడ పెట్టి వెళ్ళు అంట. అప్పుడు ఒక్కొక్కళ్ళు అక్కడ కూర్చుని జాతరలో తినుబండారాలు అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చెల్లప్పని కలుద్దామని కోర్టుకు వెళ్ళేటప్పటికే ఆల్రెడీ అక్కడ ఫస్ట్లో ఎవరైతే రవిని బలవంతంగా పనిలోకి పిలవడానికి వస్తారో వాళ్ళ ముగ్గురు కలిసి నాగమ్మని పొడిచి చంపేస్తారు. చెల్లప్ప వచ్చేసరికి ఈ మర్డర్ జరిగిపోతుంది. ఇంకా తర్వాత తను కట్టుకున్న తాడుని బట్టి వాళ్ళు గుర్తుపడతారు, అంటే అమ్మవారి జాతరలో పెట్టొచ్చిందిరా తిను పిల్లల్ని, మనం అక్కడికి వెళ్ళి పట్టుకోవచ్చు అని చెప్పి అక్కడికి వెళ్తారు. చెల్లప్ప కూడా వాళ్ళని ఫాలో అయ్యి అక్కడికి వెళ్ళి పిల్లల్ని పట్టుకోకుండా ఆ రౌడీలందరినీ చంపేసి ఆ 8 మంది పిల్లలు కదా, ఆ 8 మంది పిల్లల్ని కూడా తన హక్కును చేర్చుకుంటాడు. అందరూ ఇప్పుడు వరకు చెల్లప్పని డెవిల్ అనే విధంగా చూశారు కదా, రాక్షసుల్లాగా. కానీ ఆ పిల్లలు ఇప్పుడు చెప్తారన్నమాట, మమ్మల్ని హక్కును చేర్చుకుంది చెల్లప్పే, అక్కడి నుంచి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు అని చెప్పి. చెల్లప్ప అక్కడ ఉన్నటువంటి 8 మంది పిల్లలతోనూ చెప్తాడు, నాగమ్మని చంపేశారు రాక్షసుడు అని చెప్పి. ఆ పిల్లలు చాలా బాధపడతారు, అమ్మ దూరమైందంతన్నా ఏడుస్తారు. అప్పుడు చెల్లప్ప చెప్తారు, మీరు అలా భయపడకూడదు, మీరందరూ అష్టకాళుల్లాగా ఉండాలి, ఇక నుంచి మీ అందరూ వేరే వేరే చోట్ల బతుకుతారు, వేరే వేరే ఊళ్ళు, వేరే వేరే పేర్లు అని చెప్పి వాళ్ళని ఒక వ్యాన్లో ఎక్కించుకుని హాస్టల్స్లో జాయిన్ చేసేటప్పుడు వాళ్ళ పేరు మార్చేసి జాయిన్ చేస్తాడు. అమ్మవారి పేర్లు ఉంటాయి కదా, అష్టలక్ష్ముల పేర్లు, ఆ పేర్లే పెడతాడు ఒక్కొక్కరికి. అష్టలక్ష్మి కథ చెబుతూనే తీసుకుని వెళ్తాడు. వాళ్ళు చాలా ఇన్స్పైర్ అవుతారు. కానీ వాళ్ళందరికీ హాస్టల్స్లో దిగబెట్టేటప్పుడు ఒక మాట ఖచ్చితంగా చెప్తాడు, ఏంటి అంటే, మీ రాక్షసుడు, మీ జీవితంలో ఎవరైతే రాక్షసుడు ఉన్నాడో మిమ్మల్ని అంటే ఒక కంటైనర్లో ఎక్కించి వేరే వాళ్ళకి అమ్మేద్దాము అనే రాక్షసుడిని మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు, నేను ఖచ్చితంగా అతని మీద కేసు వేస్తాను, సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేసే రోజు అవసరమవుతుంది అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా మేము ఆ రాక్షసుడి మొహాన్ని మర్చిపోము అని చెప్పి ఆ పిల్లలు మాట ఇస్తారన్నమాట చెల్లప్పకి. వాళ్లకు అష్టలక్ష్ముల కథ చెప్తున్నప్పుడు ఆ రాక్షసుడిని ఏ విధంగా అయితే అమ్మవార్లు చంపేశారో మీ కథలో పోలీసులు రాక్షసుడిని పట్టుకునే వరకు కూడా మీరు ఆ రాక్షసుడి మొహాన్ని మర్చిపోవద్దు. 8 మందిలో కూడా
ముత్తు మరియమ్మ చాలా స్పెషల్, ఎందుకంటే ఆవిడే ఆ రాక్షసుడిని హతమార్చింది కాబట్టి నీ పేరు ముత్తు అని ఒక అమ్మాయికి పెడతాడు. ఆ అమ్మాయే లాస్ట్లో మీకు ఆ కబోర్డ్లో ఫస్ట్లో దొరికిపోయింది కదా క్రైమ్ సీన్లో, ఆ అమ్మాయి పేరు ముత్తు మరియం అన్నమాట. మనకి ఈ సీన్తో ఎండ్ అవటం జరుగుతుంది. ఈ ఎపిసోడ్ అనేది మనకి చాలా క్లారిటీ వస్తుంది 8 మంది ఎవరు అనేది.